పోలవరం అంచనాలు 62,436 కోట్లకు, రెండో దశకు 32,000 కోట్ల అవసరం. త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు. తొలి దశ వరకు 30,436 కోట్లు మంజూరు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం 62,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి తేల్చారు. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు 30,436 కోట్లు మంజూరు చేసింది. ఇంతవరకు కేంద్రం ఇచ్చింది 23,658 కోట్లు. అసలు ఈ పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏదో పెద్ద తాపీ మేస్త్రిలాగా బయట బిల్డప్ ఇచ్చి ఈయన ఆ పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకోవడం కోసం ఈయన టేకప్ చేయటం వల్ల ఈరోజు కూడా పూర్తయ్యేటటువంటి పరిస్థితి కనపట్ల. మొదటి దశ పూర్తి అవ్వడానికే 30,000 కోట్లు అవసరమైతే ఇంకా 6,000 కోట్లు, 6,645 కోట్లు ఇంకా కేంద్రం ఇవ్వాలి మొదటి దశకి. రెండోది, ఈయన అసలు ఎంత అంచనాలు, ఈ అంచనా వ్యయానికి సంబంధించి ఈయన కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్య ఏదైతే ఆయన అంతకుముందు 2013-14 అంచనా ఏదైతే ఉందో వాటి వరకు చాలని చెప్పి ఆమోదం తెలుపుకొని వచ్చాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అట్లా కాదు, అది 55,000 కోట్లు అంచనా అవుతుందని చెప్పి అంచనాని ఏదైతే అంచనా వ్యయాన్ని 55,000 కోట్లు అవుతుంది, ఎందుకంటే R&R ప్యాకేజ్ ఎంత అవుతుందని చెప్పి చెప్తే కేంద్ర ప్రభుత్వం 47,000 కోట్లకు దాదాపుగా అంగీకారం తెలిపింది ఆ రోజు. ఇప్పుడు ఈయన మొన్న కేంద్ర క్యాబినెట్లో కేంద్ర మంత్రులుగా వీళ్ళుండి క్యాబినెట్లో లేదు మొత్తం 30,000 కోట్లు చాలు పోలవరానికి అని చెప్పి చెప్పారు. అంటే ఈరోజు పోలవరం అనేది బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అలా నార్మల్గా ఒక బ్యారేజ్ లెక్క నిలిచిపోయేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చారు. 41.15 మీటర్ల ఎత్తుకే పోలవరాన్ని కుదించేశారు. ఇప్పుడు కుదించేసి మళ్ళీ ఇప్పుడు రెండో దశ అంచనా 62,000 కోట్లు. మీరు అంచనా 62,000 కోట్లు ఓకే, పోలవరానికి సంబంధించి మరి ఇప్పుడు 30,000 కోట్లకే కేంద్రం ఆమోదం తెలిపితే మరి మిగిలిన డబ్బులు ఎప్పుడు వస్తాయి? మీరేమో సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తున్నాం అంటారు. అంటే ఇంకా 6,000 కోట్లకే గతి లేదు. ఇవ్వాల్సిన 6,000 కోట్లకు మొదటి దశకి, ఇంకా రెండో దశకి ఇంకో 32,000 కోట్లు అవుతాయి. ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా ఇస్తారు? ఎట్లా పూర్తి అయ్యిద్ది? అంటే ఒక సంవత్సరం 30,000 కోట్లు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. మీరు 30,000 కోట్లు చాలని ఆమోదం తెలిపారు, అది మొదటి దశకి. మరి రెండో దశకి 32,000 కోట్లు. ఇక్కడ మీరు చూడండి, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక గత 11 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రాజెక్టు నిమిత్తం ఇచ్చిన నిధులు 23,658 కోట్లు. తొలి దశలో మొత్తం 30,000 కోట్లకు గాను ఇంకా 6,645 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కేంద్రం అడ్వాన్స్గా నిధులు ఇస్తున్నందున ఒకప్పట్లో రీఎంబర్స్మెంట్ చెప్పలు లేవు. పైగా ప్రస్తుతం కొంత అడ్వాన్స్ మొత్తం రాష్ట్ర ఖజానాలో ఉంది. ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్లో దాదాపు 80% ఖర్చు చేసినందున మరో విడత నిధుల కోసం పోలవరం అథారిటీకి అధికారులు ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,000 కోట్ల వరకు రాబట్టుకోవాలని యోచిస్తున్నారు.